టీఆర్ఎస్ నేతల కొనుగోలు విషయంలో దాన్ని ఖండిస్తూ బీజేపీ నేత రాకేష్ అన్న గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆ విషయం గురించి మరిన్ని విషయాలు అడిగి తీసుకుందాం. అన్న నమస్తే అన్న. నిన్న రాత్రి జరిగిన విషయంలో బీజేపీ పాత్ర ఉందని చెప్పేసి కూడా అటు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు అంటారు. దీని గురించి మీరేమంటారు? ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి గారు చివరకు చిల్లర వేషాలు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఈ డ్రామా. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక డ్రామా కంపెనీ అది. అందుకనే కదా ప్రజలు కేటీఆర్ గారికి డ్రామారావు అని బిరుదిచ్చాను. అసలు సిగ్గుందా ఏమన్నా అసలు వీళ్ళకు? ఇంత స్థాయికి దిగజారుతారా అంటే భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకోలేక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విజయాన్ని అడ్డుకోలేకపోయి చివరకు ఈ స్థాయికి దిగజారింది. ఇది చాలా దుర్మార్గం, ఇది చాలా దురదృష్టకరం. మొత్తం ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమాను తలపించే విధంగా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒక మంచి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ తయారు చేసుకొని కేసీఆర్ గారు దర్శకత్వం వహిస్తే ఈ నలుగురు ఎమ్మెల్యేలు నటించిందల్లా. ఇంకా స్టీఫెన్ రవీందర్ గారిది అయితే అద్భుతమైనటువంటి నటన. ఆయన ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, ఆయనకు తప్పేం లేదు. పెద్ద ఎత్తున బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉంది కాబట్టి అటు ఎన్నికల కమిషన్ కానీ అటు కేంద్ర బలగాలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కనసనంలో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారంట. దీని గురించి ఇప్పుడు రాష్ట్రంలో హోంశాఖ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి దాన్ని వినియోగించుకొని ఈరోజు మా మీద బురద వెళ్ళేటట్టు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసేటువంటి ఒక పార్టీ. ప్రజాస్వామ్య విలువలను మేము పాటించినాం కాబట్టి 2 స్థానాల నుంచి ఈరోజు 300 స్థానాలకు ఎదగలిగినాం. నైతికతకు నిలువుదట్టం భారతీయ జనతా పార్టీ. మాకు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఏముందండి? ఈరోజు ఏ సర్వే ఫలితం చూసినా కూడా బీజేపీ గెలుస్తుంది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారు, ప్రజల గుండెల్లో ఉన్నాడు నాయకుడు అని చెప్తా ఉన్నారు. మాకు ఈ సందర్భంలో వాళ్ళని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని కొనుగోలు చేస్తే వాళ్ళకి ఏమైనా ఓట్లు ఉన్నాయి ఇక్కడ? ఆ 4 ఎమ్మెల్యేలకి ఏమైనా ఓట్లు ఉన్నాయి ఇక్కడ? నెత్తి మీద రూపాయి పెడితే చారాన కూడా అమ్ముడుకోరు వాళ్ళు. ఇక వాళ్ళట ఇక్కడ వచ్చి వాళ్ళు చేసేది ఏముంది నాకు అర్థం కాదు. ఇది కేవలం బీజేపీ మీద దుష్ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి అట్లనన్నా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ నాటకాన్ని తెరలేపిండు. మొన్న ఢిల్లీలో 5 రోజులు ఉన్నాడు. బహుశా దీనికోసమే ఉన్నాడేమో అని చెప్పి ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. లేకపోతే ఢిల్లీలో ఆయనకి ఏం పని? నువ్వు ప్రధానమంత్రి గారిని గెలవవు, కేంద్ర మంత్రిని గెలవవు, ఒక ముఖ్యమంత్రిగా నీకు ఇక్కడ ఢిల్లీలో ఏం పని అంటే ఆ స్వామీజీని వీళ్ళని పిలిపించుకొని ఒక నాటకం రూపొందించుకొని దాన్ని ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఇది ఎవ్వరు కూడా నమ్మరు. ఇది బీజేపీ నేతలు దుష్ప్రచారం అంటారు. దీన్ని ఏ విధంగా ఖండిస్తే టీఆర్ఎస్ ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి పార్టీ ఏది? టీఆర్ఎస్ కదా. దాంట్లో బ్రోకర్ ఎవరు? దాని సూత్రధారు ఎవరు? ఎంతకు బేరం ఆడుకున్నారు? ఎంత ముట్టింది? అది చెప్పండి ఫస్ట్, దాని తర్వాత చెప్దాం. టీఆర్ఎస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నా కూడా ప్రజలు నమ్మడం లేదు. కోట్ల రూపాయలు కుమ్మరి ఇచ్చినా కూడా ప్రజలు మీ వైపు నిలబడడం లేదు. ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కోసం 100 మంది ఎమ్మెల్యేలను పోటీ పెట్టినా కూడా నిష్ప్రయోజనంగా మారింది. కాబట్టి ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీ పాలనను మార్చుకోండి. మీ పాలనను మార్చుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంతే తప్ప ఈ చిల్లర వేషాలు వేస్తే ఎవ్వరు కూడా నమ్మరు. టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు బీజేపీ ప్రభావం ఇప్పుడు ఏమైనా బలహీనపడే అవకాశం? ఏం బలహీనపడదు. ఇది బూమరాంగ్ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకపోతుంది. మునుగోడు ఉప ఎన్నికతోనే టీఆర్ఎస్ గతం అయిపోతుంది, కాంగ్రెస్ గతం అయిపోతుంది.